Hi, hello, namaste. Welcome back to our channel Ramlama Manthini. Please like, share, subscribe, and below comment, friends. సో ఇది ఎపిసోడ్ 1కి కంటిన్యూడ్ వీడియో ఎపిసోడ్ 2. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్. సో లెట్స్ గో. పెట్టాలి, కుడిది పెట్టి పెండ తీసి గడ్డేసి పర్లల్లో వాటిని కొట్టేసి ఆ తర్వాత మా గోమాత. సో గోమాత దూడ. సో పాలు ఇస్తుంది. నెక్స్ట్ పాలు పిండాలి ఫస్ట్. సో అదన్నమాట. చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో ఫస్ట్ పాలు పిండిన తర్వాత అదంతా క్లీన్ చేసుకోవాలి. సో చూసారా, ఇదే అంత బర్రెలు ఉండేది ఇక్కడ. సో గోళం కనబడుతుందా? ఎస్, అది గోళం. అక్కడే వాటర్ పెట్టాలి, కుడిది పెట్టాలి ఇప్పుడు బర్రెలకి. సో ఇది బర్రెల కోసం అని గడ్డి స్టోర్ చేసి పెట్టిండు మా సారు. సో ఇదంతా మెస్సీగా ఉంది, మొత్తం క్లీన్ చేసేయాలి ఫాస్ట్గా. సో మా బంగారయ్య అయితే లేచిపోయిండు మార్నింగే. సో చేసి వాటర్ అయితే పట్టేసినాను ఫుల్గా. సో టోటల్లీ క్లీన్ ప్రజెంట్. సో బయట కూడా సో మా బంగారయ్య వాక్ చేస్తున్నాడు, మార్నింగ్ వాక్. సో నెక్స్ట్ మై హౌస్. సో నార్మల్గా పెయింట్తో ముగ్గులు వేసేసుకున్నాము, కలర్ఫుల్గా ఉంటుంది అనేసినాను. సో నెక్స్ట్ ముగ్గు పెట్టాలి. సో ఊడ్చేసి ముగ్గులు వేసుకోవాలి. సో నీళ్ళు పట్టేసి ఓవరాల్గా మొత్తం అయితే ఊడ్చేసినాను నీట్గా. సో ఇది ఆరేలోపు మనం బర్రెలకు కుడిది పెట్టుకొని వచ్చేద్దాం. కుడిది పెట్టుకొని వచ్చేలోపు ఇది ఆరుతుంది, ముగ్గేసుకోవచ్చు. సో మొత్తం ఊడ్చేసినాను వాటర్ అంతా. సో ముగ్గేయాలంటే ఈ వాటర్ అంతా ఆరిపోవాలి కాబట్టి ఆలోపు మనం ఇంకో పని చేసేసుకుందాం. లెట్స్ గో. సో మాకు ఎర్లీ మార్నింగే పంపు వస్తుంది. సో ఆ వాటర్ యూజ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక బయట వాటర్కి తప్ప మిగిలిన అన్ని పనులకు కుళాయి వాటర్ వాడతాము. సో నెక్స్ట్ బర్రెలకు కుడిది పెట్టేయాలి, ఫాస్ట్గా లేట్ అయిపోతుంది.
కట్టేసిన 3 1 2 3. సో ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ముగ్గేద్దాం. ముగ్గేసుకొని పాలు పిండుకుందాం. పాలు పిండిన తర్వాత నెక్స్ట్ అదంతా క్లీన్ చేసుకోవాలి. పెండ తీసేసి అదంతా ఊడ్చుకోవాలి. సో కుక్కలు ఇట్లా ఉన్నాయి. సో ఇటొక బ్యాచ్, ఇటొక బ్యాచ్. సో ఈ 2 బ్యాచ్ల మధ్య పోటీ అనమాట డైలీ. ఇక్కడ నుంచి ఇవి వాగుతూ ఉంటాయి, అటు నుంచి అవి వాగుతూ ఉంటాయి. సో కుక్కల బెడద కూడా బాగా అయిపోయింది అదన్నమాట. హట్ లే. బర్రెలు కుడి తాగేసినాయి. నెక్స్ట్ ముగ్గేసాక పాలు పిండాక గడ్డేద్దాం. అది సో ముగ్గు వేసేసి వద్దాం ఫాస్ట్గా. సో ముగ్గేద్దామని వేస్తుంటే మా రాజాగాడు వచ్చి అడ్డు నిల్చున్నాడు. నా టాలెంట్ని గుర్తించలేకపోతున్నారు అందరూ. సో దానికి కూడా నచ్చినట్టుంది, వచ్చి అడ్డం నిల్చున్నది. జరుగురా రాజా జరుగు, మన ఫ్రెండ్స్ అందరూ మన ముగ్గుని చూడాలి కదా. చెప్పుడుతోనే వింటది. మంచి రాజా మాది, దాని పేరు రాజా. సో నా ముగ్గులో స్పెషాలిటీ ఏంటంటే నేను హ్యాండ్స్ మునివేళ్ళ ఫింగర్స్తో వేస్తాను. సో చూడండి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎంతమందికి ఈ రోజుల్లో అట్లా మునివేళ్ళతో ముగ్గులు వేస్తుందో అనేసి. సో ముగ్గు అయితే వేసినాను, చూపిస్తా. సో ముగ్గు ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ కాలంలో ఇట్లాంటి ముగ్గులు ఎంతమంది వేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఒకటైతే కంప్లీట్. నెక్స్ట్ సో ఇక్కడ కూడా వేసేద్దాం.
సో ముగ్గు అయితే కంప్లీట్. సో ఇట్లా వేస్తానన్నమాట నేను, ఇట్లా పట్టుకొని ఇట్లా. సో ఇట్లా వేళ్ళతోటి, ముని వేళ్ళతోటి ఎంతమందికి వేయచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఓవరాల్గా ముగ్గు. ఇట్లా చాలా ఫాస్ట్ వేసేస్తా. సో ముగ్గు అయితే కంప్లీట్. అది సో నెక్స్ట్ కడప, ఎందుకంటే ఇప్పటిదాకా దాటినాం కాబట్టి కడపని మళ్ళీ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాటిన కడపకు ముగ్గు వేయొద్దని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సో ఒకసారి వాష్ చేసుకొని, ఆల్రెడీ కడపలో కూడా ముగ్గులు వేసేసాను, బట్ రెగ్యులర్గా కూడా వేస్తాను. పసుపుతో వేస్తే ఆ కలే వేరు ఉంటుంది ఇంటికి. సో టైం 6:30. ఇప్పటికి నా వర్క్, ఇప్పుడు చేసిన వర్క్, ఇంకా చేయబోయే వర్క్ 6:30 బిఫోర్ కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుండాలి, బట్ వీడియో కోసమని. సో ఒకదాన్నే కాబట్టి బంగారయ్య అయితే లేసాడు, మధ్యలోనే లేసేసాడు. నేను ఎంత జాగ్రత్త పడినో వాడంత ఫాస్ట్గా లేసేసిండు. సో తన్ని పట్టుకుంటూ, తన్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈరోజు సూర్యుడు ఎర్లీగా వచ్చేసిండు, 6కే వచ్చేసిండు. ఈరోజు ఇప్పుడు 6:30 అవుతుంది, మార్నింగే వచ్చిండు. సో ఇంకా టైం ఎంతో గడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ టైం చూసి 6:30 అయిపోతుంది. బట్ 6:26 వరకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడు చేయబోయే వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ పాలు పితకాలి. ఆవు పాలు పిండేసి ఇంట్లో పెట్టుకొని, ఆవుకు కుడిది పెట్టేసి పెండ తీసి అదంతా క్లీన్ చేసేసుకొని బర్లను కొట్టేసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో వర్క్. సో ఇది లెట్స్ గో, చూపిస్తాను ఇంకా ఎంత వర్క్ ఉంటుంది, ఎట్లా చేస్తాను ఏంటి. రెగ్యులర్గా అందరికి ఉండేదే. సో మన పని మనం చేసుకోవడంలో నామోషి చెప్పుకోవడానికి కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు, బట్ నేనైతే మన వర్క్ మనమే చేసుకోవాలి కాబట్టి అందులో నామోషిగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేనైతే ఓపెన్గా చెప్పేస్తాను. అందరూ చేయకపోవచ్చు ఈ కాలంలో, బట్ నేను చేస్తాను. పాలు పిండుతాను, పెండ తీస్తాను, గడ్డేస్తాను, కుడిది పెడతాను, అన్ని పనులు వచ్చినా రాకున్నా చేసుకోవాలి, తప్పదు. సో మన పని కాబట్టి పాలు పిండేసి నెక్స్ట్ టకా 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 పని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటికి మా బంగారయ్యకి టిఫిన్ కూడా పెట్టుండే, బట్ ఈరోజు అది కూడా చేయలేదు, వీడియో తీస్తున్నా అనేసి. సో కంప్లీట్ చేసుకొని బంగారయ్యకి ఫస్ట్ వాడు తిన్నాక నాకు మనశ్శాంతి. తిన్న తర్వాతే ఏ వర్క్ అయినా, ఈ వర్క్ చేసుకుంటూ వానికి ఫుడ్ పెట్టిన తర్వాతే ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుంటాను. బట్ బయట ఆడుతున్నాడు పిల్లలతోటి. సో కంప్లీట్ చేసుకోవాలి, ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ బంగారయ్యకి ఫుడ్ పెట్టాలి, మెయిన్ థింగ్. సో దోశ అడుగుతాడు ఎర్లీ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఇష్టమంటే దోశ. సో దోశ వేసి తనకి తినబెట్టిన తర్వాత మిగతా వర్క్ చేసేసుకుంటాను. ప్రజెంట్ అయితే పాలు పిండుదాం, లేట్ అయిపోతుంది. ఓకేనా, బాయ్, లెట్స్ గో. సో దిస్ ఈజ్ ది గోమాత హోమ్. సో వర్షం పడింది, అంత మెస్సీగా ఉంది.
ఫాస్ట్గా పాలు పిండేసి అదంతా క్లీన్ చేసేసుకొని గోమాతకి వాటర్ పెట్టేసి, సో ఇదేంటంటే వెనుకట కాలంలో మా నాన్న పెడుతుండే, ఇట్లా కొట్టం లాంటిది ఏదన్నా ఉంటే అందులోకి ఇళ్ళ చుట్టూ కానీ ఎలాంటి జంతువులు కానీ పశువులు కానీ రాకుండా సేఫ్టీ కోసం గెల్లమని. సో మా సార్ కూడా పెట్టాడు. అయిపోయిందా వాకింగ్? అయిపోయిందా? మార్నింగ్ వాక్ అయిపోయిందా? బ్రష్ అయ్యావా? బ్రష్ దా. దోశ తింటావా? ఏం తింటావు ఈరోజు టిఫిన్? టిఫిన్ ఏం తింటావు? దోశ. సో మామూలుగా కూడా బ్రష్ ఇస్తున్నా, న్యాచురల్ బ్రష్. వేసుకో బిడ్డ. ఎస్, సూపర్. నమలాలి. న్యాచురల్ బ్రష్ మామూలు కూడా ఉంటుంది, చేదు ఉంటుంది, అట్లనే ఉంటుంది, తినాలి, మంచిది హెల్త్కి. ఓకేనా? వెరీ గుడ్. పద. గోమాతలో సకల దేవతలు ఉంటాయి, మంచిది. So to be continued episode 3, 4, 5, 6. So please like, share, subscribe and below comment friends. Bye. వీడియో ఎట్లుందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?